ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మలపై దాడికి కుట్ర సంచలనం రేపుతోంది. ఓ మాజీ మంత్రి, మాజీ పోలీస్ అధికారి నేతృత్వంలో దాడికి స్కెచ్ గీసినట్లు పోలీసులు గుర్తించారు. 2 సార్లు ప్రత్యర్థుల దాడి నుంచి తప్పించుకున్న మంత్రి తుమ్మల తాజాగా వెలుగులోకి రావడంతో ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఈ వ్యవహారం సంచలనం రేపుతోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై దాడికి భారీ కుట్ర జరిగిన విషయం తాజాగా వెలుగులోకొచ్చింది. ఈ కుట్రకు సంబంధించిన కూపీ లాగుతూ ప్రధాన నిందితులను గుర్తించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తుమ్మల బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై 50,000 పైచిలకు మెజారిటీతో విజయం సాధించారు. అయితే ఎన్నికల సమయంలో తుమ్మలపై దాడికి ఓ మాజీ అధికారి, మరో వైద్యుడు కలిసి కుట్ర పన్నారు అని పోలీసులు గుర్తించారు. తొలుత నేలకొండపల్లిలోని సదరు వైద్యుడికి చెందిన మామిడి తోటలో తమ పథకానికి వ్యూహరచన చేసినట్టు సమాచారం. ఇందుకోసం స్థానికంగా తమకు అనుకూలంగా పనిచేస్తున్న కొందరు హోంగార్డులను ఉపయోగించుకునేలా స్కెచ్ వేశారు అని తెలిసింది. దాడికి ఖమ్మం మార్కెట్ ఏరియాను ఎంచుకుని 2-3 సార్లు రెక్కి నిర్వహించారు అని సమాచారం. అయితే తుమ్మలపై దాడికి పరిస్థితులు ప్రతికూలంగా ఉండడంతో వెనక్కి తగ్గారు అని తెలుస్తోంది. తాజాగా వెలుగులోకొచ్చిన ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుట్రకు అసలు సూత్రధారులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ నేలకొండపల్లి మండలంలోని సదరు వైద్యుడి మామిడి తోటలోనే ప్రణీత్ రావ్ అండ్ కో వార్ రూమ్ ఏర్పాటు చేసిన విషయం వెలుగులోకొచ్చింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ వద్ద తుమ్మలపై దాడికి రెక్కి నిర్వహించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 3 సార్లు తుమ్మలపై దాడి చేసేందుకు మాజీ పోలీస్ అధికారితో పాటు మామిడి తోట యజమాని, ఖమ్మంలోని ఓ వైద్యుడి పాత్రపై పోలీసులు విచారణ చేస్తున్నారు. వీరంతా దాడి చేయడానికి ఎప్పుడు స్కెచ్ వేశారు, ఎలా దాడి చేయాలని ప్లాన్ చేశారు అనే దానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఏకంగా మంత్రిపై దాడి చేయాల్సిన అవసరం ఏంటి అనే దానిపై ఇప్పుడు ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తుమ్మలపై దాడి వ్యవహారంలో మాజీ మంత్రి సూత్రధారుడిగా ఉన్నట్టు తుమ్మల అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి కోసం సుపారీ గ్యాంగ్ గా మాజీ పోలీస్ అధికారి పనిచేశారు అని పోలీస్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. అజాత శత్రువైన తుమ్మలపై దాడి చేస్తే రాజకీయంగా లబ్ధి జరుగుతుందనే ఆయనపై స్కెచ్ వేసినట్టు తుమ్మల అనుచరులు భావిస్తున్నారు. తుమ్మలపై దాడి చేసేందుకు యత్నించిన మాజీ పోలీస్ అధికారితో పాటు కుట్రలో పాలు పంచుకున్న వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు. వెంటనే తుమ్మలకు భారీ భద్రతను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. తుమ్మల నాగేశ్వరరావుపై దాడికి సంబంధించిన వ్యవహారం తాజాగా వెలుగులోకి రావడంతో ఖమ్మం జిల్లాలో సంచలనంగా మారింది. మరి ఈ వ్యవహారంపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.